ఇంటర్ విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. న్యాయం జరిగే వరకు పోరాడుతామంటూ కదం తొక్కారు. విద్యార్థి సంఘాలు నేతల మద్దతుతో మరింత ముందుకు వెళ్తున్నారు. అరెస్టులు, ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఇంటర్ బోర్డుపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారంటూ కన్నెర్ర చేసింది. దీంతో ఇంటర్ మంటలు జ్వాలల ఎగిసిపడుతున్నాయి. తెలంగాణలో ఇంటర్ మార్కుల మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఓవైపు విద్యార్థుల తల్లిదండ్రులు, మరోవైపు విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఇంటర్ మార్కుల అవకతవకలపై తీవ్ర ఆగ్రహావేశాలతో రోడ్డెక్కడంతో విషయం తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారంపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కోర్టుకు హాజరయ్యారు. అంతకుముందు ఇంటర్ మార్కుల వ్యవహారంపై బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సోమవారం తదుపరి విచారణ ఉంటుందని పేర్కొంది. 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ బోర్డు ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని పిటిషనర్ తరపు న్యాయవాది విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై త్రిసభ్య కమిటీ వేశామని అదనపు ఏజీ రామచంద్రరావు వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా హైకోర్టు ఇంటర్ బోర్డు వ్యవహార సరళిపై అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, రీవాల్యుయేషన్ పై నిర్ణయం తెలపాలని ఇంటర్ బోర్డును గట్టిగా హెచ్చరించింది. దీనికి అదనపు ఏజీ సమాధానమిస్తూ రీవాల్యుయేషన్ పై సోమవారం వివరాలు వెల్లడిస్తామని, ఈ మార్కుల వ్యవహారం పరిష్కారానికి 2 నెలల సమయం కావాలని కోరారు. దాంతో న్యాయస్థానం మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఫలితాల వెల్లడికి నెల రోజుల సమయం పట్టినప్పుడు 3 లక్షల పేపర్ల ఫలితాలకు 2 నెలల సమయం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. సాధ్యాసాధ్యాలకు సంబంధించిన వివరాలు తెలపాలంటూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం వల్ల మనస్తాపానికి గురై దాదాపు గత 3 రోజులుగా 16 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది స్పష్టంగా ఇవాళ పిటిషన్లో బాలల హక్కుల సంఘం తరఫున ప్లీడ్ చేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, తర్వాత కన్సర్న్డ్ ఆఫీసర్స్ మీద ప్రాసిక్యూట్ చేయాలని, వాళ్ళని క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి ప్రాసిక్యూట్ చేయాలన్నాం. మరోవైపు ఇంటర్ పేపర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు మరో 2 రోజులు గడువు పెంచారు. దీంతో పాటు సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు కూడా మరో 2 రోజుల పాటు గడువును పొడిగించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 27 వరకు గడువు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ ఓపెన్ కావట్లేదని, ఈ 2 రోజుల సమయం ఎలా సరిపోతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కోర్టు కేసును సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఇంటర్ బోర్డు మాత్రం 27 వరకు మాత్రమే గడువు తేదీని పొడిగించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు న్యాయం చేయాలని అటు ప్రతిపక్షాలు, ఇటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఆందోళనల్ని మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. త్రిసభ్య కమిటీ ఇంటర్ బోర్డులో భేటీ అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నాంపల్లిలోని ఇంటర్ బోర్డు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని, మద్దతు తెలిపిన విపక్ష నేతల్ని, ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేశారు. శాంతి భద్రతలంటూ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే తమకు సమాధానం చెప్పాల్సింది పోయి అరెస్టులు చేస్తారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మరింత కోపోద్రిక్తులవుతున్నారు.